దరిద్రుడు పిసినాసి కొట్టి ఎదవా ఏం తినాలి కానీ పిండకుడు కానీ ఎక్కడ దించిపోసిన కోడిని దించిపోసిన గుడ్డు తెచ్చుకొని కోడిని కట్టేసుకొని అట్టన్న తింటాడు. ఎడక తిన్నమాట కొడుకు ఏం లేనమ్మా ఎగిరి పడ్డట్టు ఈ గుచ్చగాల్లోనికి ఇది ఒక్కటి దొరికిన వరే దీన్ని పట్టుకొని ఊలాడతాడు. ఈ బొంద పెట్ట సారికాకు మూతోడు గిరిగింజ మూతోడు ఈ ముఖం చూడు ఇప్పుడు చల్లారిన బొగ్గు లెక్కనే ఉన్నది. డాంబర్ రోడ్ నడిపితే ఈయన ముఖం మీద డాంబర్ ఏదో తెలియనే తెలియదు. బొర్ర పెంచిండు మంది గండాను ఎంతమంది చస్తే చస్తాడో వీడు అగ్గిపుల్లలు ఏరుకుంటాడు. గురుగారు గురుగారు ఏంట్రా ఈ మధ్యలో మన ఇంట్లో పెండిళ్ళు పేరంటారు ఏం లేవు కదా, వీళ్ళెవలరా దరిద్రులు? బహుశా మీరు కాలం చేశారనుకుని వస్తుండ్రేమో. ఎవలరా వాళ్ళు? నాకు తెలియదు గురువుగారు. చూస్తే మా బామ్మర్ది గాని లెక్కున్నారా? కాబోలు అవగారు నమస్కారం. నమస్కారం నమస్కారం. కరెక్ట్ తిండి టైంకి వచ్చినట్టున్నాం బావగారు మేము. ఒరే జగదీషు, అయ్యగారు వీళ్ళు విడిచిపెట్టేటట్లేదు కానీ అరే వీళ్ళ పోయి ఇత్తారుదే ఇత్తారు. ఇత్తారులు అంటే మొన్న తెచ్చిన చుట్టాకులు ఉన్నాయి, వీళ్ళకి ఎవరు పెట్టాలరా అంత కదా. మరి ఇత్తారులు అయితే కూర ఎక్కువ అవుతుంది అయ్యగారు. అట్టిగా దండుగా చిన్నగా చింతాకు మరి దగ్గర కదరా, ఏం కాదు పో. ఆకులేదే కానీ చిన్న చిన్న చుట్టాకులు తేపు. సరే అయ్యగారు పో. ఆ బ్యాగులు తీసి కూర్చోండి, అవి కూర్చోండి, భోజనం చేశాక మాట్లాడుకుందాం. ఏమిటో బామ్మరిది ఇలా వచ్చారు? వీళ్ళు హైదరాబాద్ నుండి వచ్చారు బావగారు. వీళ్ళను మీకు పరిచయం చేపిద్దామని తీసుకొచ్చిన. ఏది పట్నం పిల్లగాయలా? అవును అవును బావగారు. ఏం పని మీద వచ్చారు? ఏం లేదు గురువు గారు. ఏమి లేదు ఎందుకురా? ఒరే జగదీషు, ఆ ఇత్తారు తీసి. అయ్యో అది కాదు బావగారు, వీళ్ళు మన ఊర్లో కోళ్ళ ఫారం పెట్టడానికి వచ్చిండ్రు. కోళ్ళ ఫారం పెడదామని వచ్చా? చెప్పు ఇలారా. రే జగ్గు, నేను ముందే చెప్పానా ఆ కోడి గుడ్డు కాస్త కోడి అవుతుందని, ఆ కోడికి మళ్ళీ గుడ్డు పెడతాయని, అవన్నీ కలిసి కోళ్ళ ఫారం అవుతాయని నేను ముందే చెప్పానా? ఆ దేవుడు కన్నించి కోళ్ళ ఫారం అన్నాయ మన దగ్గర తోలిచ్చారా విధవ? అంటే గురువు గారు అంటే అని అడుగుతావేంట్రా విధవ కానా? ఆల్రెడీ మన దగ్గర గుడ్డు ఉంది, అది రేపు మా కోడి అవుతుంది. ఏలాడేసిన కోడి ఉన్నది, ఈ 2 కోళ్ళని తీసుకుపోయి వాళ్ళ కోళ్ళ ఫారం వేసామనుకో, వాళ్ళు వేస్తారా? ఇంతకీ మాతో పనేంటో? బావగారు వీళ్ళు మన ఊరి చివర పొలంలో కోళ్ళ ఫారం పెడతారట, దానికి కిరాయి కూడా ఇస్తామంటున్నారు బావా. ఇస్తామండి మీరు ఎంత అడిగితే అంత ఇస్తాం. సరే సరే, కోళ్ళ ఫారం పెట్టాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. నా దగ్గర 2 కోళ్ళు ఉంటాయి, వాటిని కూడా మీ కోళ్ళ ఫారంలో వేసి పెంచాలి. మళ్ళా అందులో వచ్చినట్టు కోడెరు మొత్తం నాకే. ఇవే నా షరతులు. ఇది ఓకే అయితే ఓకే, లేకుంటే లేదు. అంటే ఆ గురువు గారి మాటే ఓయే నోట. సరేనండి, మీరు చెప్పినట్టే చేద్దాం. మా ఫారంలో నాటుకోళ్ళు కూడా పెంచుతాం, అందులో మీ కోళ్ళు ఎలా గుర్తుపడతారండి? అదా నీ అనుమానం? ఒరే జగదీషు, గురువు గారు మొన్న నా మొల్లారం తెగింది, ఏడవడేసావు అది. ఒరేయ్, ఇప్పుడు మీ తాతల కాలం నాడు కట్టిన మొలదారం దాని అదృష్టం బాగుండి మొన్నటి దాకా ఆగింది. దాని ఆయుష్ ముగిసింది, ఆఖరికి సీకు పట్టి తెగిపోయిందిరా. దాన్ని తీసుకుపోయి పెంట బొందల వేసిండ్రా ఎదవ. ఒరేయ్ నిన్నేరా విధవ? గురువు గారు అది మిమ్మల్ని ఎన్ని రోజులు భరిస్తుంది? సీకు పట్టింది, అందుకనే తీసుకుపోయి పెంట బొందల వరేసిన. ఏంట్రా మా తాతల కాలం నాటి బంగారం వంటి మొల్దారాన్ని తీసుకుపోయి పెంట బొందలేస్తావా? నీకు ఇదే శిక్ష రే.
నువ్వు వేసినందుకు మళ్ళా నీకు 2000 కట్టు నీ జీతంలోకెళ్ళి 2000 గురువు గారు నాకు ఇచ్చేటి 4000, అందులో గోసి తీస్తే నన్నందుకు 1000 రూపాయలు కట్ చేసిర్రు. మళ్ళీ 2000 కట్ చేస్తే నాకు మిగిలేదు ఒక్కటే 1000. బాగా ఒర్రావనుకో నా కొడగా, ఆయనతో 1000 కూడా కోసేస్తాను. అయినా ఆ చిక్కుపోయిన మొల్లారం గురించి ఇప్పుడు ఎందుకండి? ఒరేయ్, ఆ సీకిపోయిన ముల్దారం తీసుకొచ్చి నా కోళ్ళ కట్టానంటే నా కోళ్ళేవో మీ కోళ్ళేవో అట్టే తెలిసిపోతుంది. సరే గాని బావగారు, ఇంతకు ఏం కూర చేశారు? కోడి కూరను అరే, ఊళ్ళో నాటుకోళ్ళు చాలా రుచిగా ఉంటాయిరా. అవునురా చింతనాలేందిరా. అయినా ఇంతకు మీ ఇస్తల్లో కోరుకోరేదండి, మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. అదా మీ అనుమానం? అగో అక్కడే ఉంది కోడి కూర, చూస్తూ ఆస్వాదిస్తూ తినండి. ఒరే చెప్పు, వీళ్ళకి ఇస్తారు మనిషికింత పూపేయరా? బాగా తినండి. వెదవులు, వచ్చారు వెదవులు, నాతోనే పరస్కారు. భాష వండుకున్నట్టు అప్పుడేగా. కాశీ కాళ్ళు ఇట్లా అబ్బాయి వస్తుంది లెక్క అట్లా. నమ్మకరా